ఇవాళ వీడియో వచ్చేసరికయితేనేమో 'వైయూఆర్ఎల్' మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవే ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. సో, అందుకే డైరెక్ట్ వర్డ్స్ చెప్పినాను. ఇది జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా వాచ్ అయితే చేసుకోవచ్చు. 2 అవర్స్ 6 మినిట్ డ్యూరేషన్‌తో పాటు కూడా వస్తున్న మూవీ. మీరు ఐ థింక్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్ ఉంది. ఇది హిందీ, ఆహ్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో కూడా అవైలబుల్. కొన్ని లాంగ్వేజెస్ యాడ్ అయితేవి. సో, ఆ లాంగ్వేజెస్ సబ్‌టైటిల్స్ ఎనేబుల్ అయితే చేసుకోవాల్సొస్తదనమాట మీరు. కొన్ని అర్థం కావు. దీని రీజనల్ లాంగ్వేజ్ చదివి ఒరిజినల్‌గా అయితే మలయాళం మూవీ అనమాట ఇది. స్టోరీ ఏంది, కథ ఏందంటే మాత్రమే సింపుల్‌గా ఏం లేదు. కథ వచ్చేసరికయితేనేమో మర్డర్ మిస్టరీ అనమాట. సో, ఒకతను ఆహ్, అప్పుడే జాయిన్ అయితాడు. అతని ప్రోగ్రెసివ్ పీరియడ్ ఉంటది. ఆ టైంలోనే ఒక మిస్టరీ ఏమంటారు మిస్టరీ వస్తదనమాట. అక్కడి నుంచి ఏమైంది, ఎటయిందనే దాని మీదనే కథ అంతా కూడా నడుస్తదనమాట. మూవీ ఇంట్రెస్టింగ్ ఉందా అంటే మాత్రమే సటిల్ వేలా ఇన్వాల్వ్ అయితే జరుగుతది. నా ఒపీనియన్‌లో నిజంగా చెప్పుకోవాలంటే రన్ టైమ్ ఏదైతే 2 అవర్స్ 60 మినిట్ డ్యూరేషన్ ఉందో కొంచెం లాగ్ ఆహ్, చేసిరన్నట్టు అనిపించిందనమాట. అలాగే ఎట్లా అంటే 1 అవర్ 45 మినిట్స్, 150 మినిట్స్‌లో రావాల్సింది 2 అవర్స్ 6 మినిట్ దాకా కూడా కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది కొన్ని సీన్స్. అక్కడికైనా సరే కూడా ఎక్స్‌ట్రా సీన్ ఏమైనా యాడ్ చేసిరంటే మాత్రమే కొన్ని సీన్స్ అవసరం లేదనిపించింది. అండ్ ఇంకో విషయం ఏందంటే మాత్రమే లైక్ దీంట్లో కోర్ పాయింట్ ఏందంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటే ఎలా కుటుంబాలు నాశనం అయిపోతాయనే దాని మీద ప్రాపర్‌గా చూపించారు. దాంతో పాటే ఒక కపుల్స్ కూడా చూపించారన్నమాట. వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయన్న దాని మీద కూడా ప్రాపర్‌గా చూపించారనుకోవచ్చి. స్టోరీ కొంచెం స్లో పేస్ నేషన్‌లో పోతది. చాలా మందికైతే నచ్చకపోవచ్చనమాట ఇలాంటివి. ఇక్కడ దేనికి చూడాలి అన్నా అంటే మాత్రం ఒకటి సస్పెన్స్, కొంచెం నరేషన్ జర బాగానే అనిపించింది నాకు. అండ్ ప్లాట్ ట్విస్ట్ అంటారు కదా! కోర్ ట్విస్ట్ ఏదైతే ఉందో దానికోసం అయితే చూడొచ్చు. ఎండింగ్ ట్విస్ట్ ఏదైతే ఉందో. ఆ ట్విస్ట్‌లకి మీరు చూడొచ్చు. అండ్ ఎండింగ్‌లో పిల్లలది సెంటిమెంట్ సీన్ అని చూపిస్తారు. అండ్ ఆల్సో ఇది రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్సే. అంటే రియల్‌గా బేస్ చేసుకొని చూపించారనేది చూపించారు. జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే నాకు బాగా నచ్చింది భయ్. నాకు నచ్చింది గానీ చాలా మందికి నచ్చకపోవచ్చు. అంటే నరేషన్ గాని, స్లోగా పోయే, కొంతమంది కొంచెం ఫాస్ట్‌గా పోవాలన్నట్టుంటారు. సో, కొంచెం స్లో పేస్ నరేషన్ అయితుంది. డ్యూరేషన్ కొంచెం లాగ్ అనిపించిందనమాట. సో, ఫైనల్‌గా ఎంత రేటింగ్ ఇస్తాం అనంటే ఓవరాల్‌గా ఈ మూవీ అంతా కూడా చూసుకుంటే మాత్రమే 2.25 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాం. అంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నాం అంటే మాత్రమే ఇక్కడ ఫస్ట్ అయితే చెప్పుకోవాల్సిందంటే స్లో పేస్ నరేషన్ అదొక్కటి మిస్ అనిపించింది నాకు. కొన్ని సీన్స్‌ల మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. కొంతమంది కూడా ఇన్నాను. అరే! అక్కడ పిల్లలున్నారు. వీళ్ళని ఎందుకు పట్టుకోరంటే అక్కడ ప్లాట్ ఏందంటే కొంతమందికి అన్నట్టు లిమిటేషన్స్ ఉన్నాయి. వీళ్ళొక్కరే అన్నట్టు కూడా లోపల నడుస్తూనే ఉంటాయి. సో, కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయన్నమాట. మూవీ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ అయితే ఉంటాయి. అడల్ట్ కంటెంట్ లాగా ఉంటది. అవి మీరు స్కిప్ చేయాల్సొస్తదనమాట. అది కొంచెం సీన్ ఉంటది ఆక్వర్డ్ లాగా అనిపిస్తది. అది పక్కకు పెట్టేస్తే మూవీ పర్లేదు. చూడొచ్చనమాట. ఓవరాల్‌గా ఈ మూవీకి అయితే ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట. నచ్చి మంచి అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.